వైకుంఠ ఏకాదశి అంటే ముక్కోటి అని కూడా అంటాం మనం. కానీ ఈరోజు ఇది ఎలా వచ్చింది ఏంటి అనేది చిన్నగా తెలుసుకుందాం. సౌరమానం ప్రకారం అయితే సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించడమే ధనుర్మాసం. ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి నాడు ముక్కోటి ఏకాదశి అంటారు. ధనుర్మాసం ప్రవేశించాక వచ్చే శుద్ధ ఏకాదశిది. వైకుంఠ ఏకాదశి పర్వదినం అనగా పవిత్రమైన రోజు. ఈ రోజుని భగవంతునికి ఆరాధనకే వినియోగించుకోవాలి. భక్తులందరూ భగవంతుడిని చేరే పవిత్రమైన రోజు వైకుంఠ ఏకాదశి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి స్వరూపమైనటువంటి వెంకయ్య స్వామి వారిని విష్ణుమూర్తి రూపంలో మనం ఈరోజు దర్శించుకోవాలి. ఈ రోజున 3 కోట్ల దేవతలు స్వామిని కొలుచుకోవడానికి వైకుంఠానికి వచ్చిన రోజు. అందుకే ఇది ముక్కోటి ఏకాదశి అయింది. లోక కళ్యాణార్థం శ్రీమన్నారాయణుడు యోగ నిద్ర నుండి లేచిన రోజు. యోగ నిద్ర అంటే యోగం అంటే కూర్చోవడం, నిద్ర అంటే ఆలోచన. జీవులకు వారి కర్మలకు తగినటువంటి ఫలితాలను అనుభవించడానికి తగిన శరీరాలను ఇవ్వటానికి చేసే ఆలోచనే యోగ నిద్ర. ఈ పర్వదినం యొక్క ప్రత్యేకత ఉత్తర ద్వార దర్శనం అంటారు. అనగా ఉత్తర ద్వారా పరమాత్ముని దర్శనం చేయటం. ఉత్తర ద్వార దర్శనం అంటే ఏమిటి? అసలు అర్థం ఉత్తరం అంటే జ్ఞానం, దక్షిణం అంటే కర్మ. అనగా పరమాత్ముడిని జ్ఞానంతోనే దర్శించుకోగలం, అజ్ఞానంతో దర్శించుకోలేం. అజ్ఞానంతో, మోహంతో, కర్మలతో పరమాత్ముని దర్శించుట జరగదు. కాబట్టి జ్ఞానం ద్వారానే పరమాత్మను దర్శించుట అన్న దానికి సంకేతమే ఉత్తర ద్వార దర్శనము. ఇంకొక అర్థం కూడా ఉంది. ఉత్తరానికి అధిపతి ఎవరు? కుబేరుడు, అంటే ధనాధిపతి. ధనము అనగా మన లౌకికమైన ధనం కాదు. ఎందుకంటే లౌకిక ధనం అశాశ్వతం అని చెప్పుకున్నాం మనం. జ్ఞానధనం కావాలి. జ్ఞానధనం అంటే ఆధ్యాత్మిక ధనం, అది శాశ్వతమైనది. కాబట్టి ధనం దిక్కు అనగా ఉత్తర దిక్కు నుండి చూడటమే, జ్ఞానంతో పరమాత్మను చూడటమే ఉత్తర ద్వార దర్శనం. ఉత్తరం అంటే అసలు విషయం ఏంటంటే వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తిని దర్శించుకునేదే ఉత్తర ద్వారం. అసలు జ్ఞానానికి ద్వారం. జ్ఞానం వస్తే లభించేది మోక్షం, మోక్షానికి ద్వారం. కాబట్టే ఉత్తర ద్వార దర్శనం అంటారు. మోక్షం పొందినవాడు వైకుంఠంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి దర్శనం కలుగుతుంది అని అర్థం. కాబట్టే జ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని జ్ఞానంతోటే జ్ఞానరూపిణిగా, జ్ఞానవృద్ధిగా పొందడానికి పరమాత్మని దర్శించాలి. దర్శనం మనకే కాదు, పూర్వం ఋషులు ఒక చిన్న కథ కూడా చెప్పారు. సనాదులు విష్ణుమూర్తి దర్శనానికి వెళుతుంటే ద్వారం దగ్గరున్న జయ విజయులు అడ్డుకుంటారు. ఈ అడ్డుకోవడం అంటే మనందరికీ తెలుసు. దానిలో ఉన్న అంతరార్థం మనం తెలుసుకోవాలి. పరమాత్మని చేరుకోవాలంటే ఉండాల్సింది సత్వగుణం. కానీ మనం పరమాత్మను చేరుకోకుండా అడ్డుకునేవే రాజస తామస గుణాలు. ఇవే జయ విజయాలు అనుకోవాలి. కథాపరంగా సత్వగుణం అయిన సనకాదు నందులు పరమాత్మని చూడడానికి వెళ్తుంటే ద్వారం దగ్గర ఉన్న జయ విజయులు అనే రాజస తామస గుణాలు అడ్డుకున్నాయి. వారిని భూమి మీద పడమని ఆయన శపించారు. అంటే దూరంగా ఉండమని. వదిలించుకునేసరికి పరమాత్మ లేచి బయటకు వచ్చి సనందులకు దర్శనమిచ్చారు. మనలో కూడా రాజస తామస గుణాలు ఉంటాయి, అవి అడ్డుకుంటాయి.
వాటిని పక్కకి తోసేసి సత్వగుణంతో ప్రార్థన చేస్తే పరమాత్ముడు తనంతట తానే వచ్చి తప్పక దర్శనమిస్తాడు. దీని అర్థం రజోగుణాన్ని వదిలి సత్వగుణంతో వెళితే ద్వారం తెరుచుకుంటుంది. ఆ ద్వారమే ఉత్తర ద్వారం. అది తెలుసుకున్న పరమమే ఈ వైకుంఠ ఏకాదశి. ఇది తెలుసుకోవడం ఈ ఏకాదశి. వైకుంఠం ఈ వైకుంఠ ఏకాదశి రోజున పొద్దున్నే మనం దేవాలయాలకు దగ్గర చూస్తూ ఉంటాం. ఆ రోజు దేవాలయాల్లో విపరీతమైన తొక్కిసలాట్లు, గొడవలు ఇంకా అన్నీ మామూలే అనుకోండి. ద్వారం నుంచి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవాలనుకుంటాం. అసలు చేయవలసింది సనక సనాదులను ఎలా అయితే వదిలేసి అసలు జ్ఞానంతో ఉత్తర ద్వారం దర్శనం చేసుకున్నారో ఆ విధంగా మనం చేసుకోవాలి. మన దృష్టిలో అన్నీ గొప్పవే అనుకుంటాం, కానీ వాటికన్నా గొప్పది భగవద్ దర్శనం. దీని ద్వారా భగవంతుని చేరుకుంటామో, మనం దేని ద్వారా అయితే భగవంతుని చేరుకుంటామో అది చేరుకునేదే ద్వారం అంటారు. ఒక ఇంట్లోకి వెళ్ళే ద్వారం వెళ్ళగా అలాగే ఇది జ్ఞాన భక్తి మార్గం, అదే ఉత్తర మార్గం. ఈ ఉత్తర ద్వారం ద్వారా వెళ్ళడం. పరమాత్మను చూడాలంటే భక్తి జ్ఞానం అనే తలంపులు తెలుసుకోవాలి. ఉత్తరం అనగా అన్నిటికన్నా గొప్పది. అలాగే వైకుంఠంలో ఉన్నటువంటి నారాయణుని మనం దర్శించలేకపోవచ్చు, కానీ సాక్షాత్తు ఉదయాన్నే సూర్యనారాయణుడు కనపడుతున్నాడు. మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్న సూర్యుని ద్వారా వైకుంఠంలో ఉన్న విష్ణువునిగా భావించి వైకుంఠంలోని విష్ణువుని కూడా మనం దర్శించుకోవాలి. ఎందుకంటే అందరూ గుడికి వెళ్ళలేరు, ఇంట్లో నుండి బాధపడుతూ ఉంటుంటారు. ఈరోజు వెళ్ళేవాడినే, నాకు ఆరోగ్యం బాగాలేదని. ఏమి ఇబ్బంది పడకండి. కానీ కనిపిస్తున్న ఈ సూర్య భగవానుడినే నేను అంటూ ఆయనే చెప్పాడు కదా గీతలో. అలాగే ప్రత్యక్ష సాక్ష్యం దక్షిణం నుండి ఉత్తరం వైపు తిరుగుతాడు సూర్యుడు. కాబట్టి మనం ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. కాబట్టి నేను చెప్పానని మనలో ఉన్న ఉత్తర ద్వారం తెలుసుకోవాలంటే ఎంతో సాధన చేయాలి. అలా అని ఇప్పుడు దేవాలయాలకు వెళ్ళడం మానకండి, ఉత్తర ద్వార దర్శనం మానవేయకండి. మానవేమని కాదు అర్థం, అన్నీ చేయమని. ఇవే సంకేతాలు తెలుసుకోవాలి, అవి చేయాలి. కానీ అసలు చేయవలసింది అది. ఇటువంటివన్నీ చేయగా ఎప్పుడో పాపాలన్నీ పోయి అటువంటి సాధన చేయాలని బుద్ధి పుడుతుంది. కాబట్టి బాహ్యంలో ఇట్లాంటివి చేయాలి. చేయకుండా మానకండి దయచేసి. కానీ అంతరార్థంలో కూడా తెలుసుకోవాలి. ఇది కనుక చేయగలిగితే ముక్కోటి దేవుళ్ళు ఆయనలో ఉన్నారు. కాబట్టి సర్వదేవత స్వరూపుడైనటువంటి భగవాన్ వెంకయ్య స్వామిని దర్శిస్తే, లేకుంటే ఈ నారాయణ రూపాలు ఎన్నున్నాయో ఏ రూపంలో ఉన్న ఆ నారాయణుని మీరు దర్శిస్తే అదే ముక్కోటి ఏకాదశి. ఈ ఏకాదశి వ్రతం చేసేది కూడా ద్వాదశి కోసమే. ద్వాదశికి తిథికి అధిపతి విష్ణువు, ఏకాదశికి అధిపతి యముడు. అనగా ఏకాదశి నాడు ఉపవాస దీక్షలో శరీరంని తప్పింపజేసి చేయడం వల్ల యముడు పెట్టే బాధలు లేవు. కాబట్టి జీవుడు శుద్ధమవుతాడు. అటువంటి తిండి కోసం ఆలోచించకుండా భగవంతుడి కోసమే ఆలోచించాలి. అంటే మహావిష్ణువు కోసమే. 11 ఇంద్రియాలను ఆయన దగ్గర ఉంచడం వలన ఆయన మనని 12వ వాడిగా తనలో తీసుకుంటాడు. అదే ద్వాదశి పారాయణ. శ్రీ ద్వాదశి విష్ణువుకు చాలా ప్రధానం కూడా. ఏకాదశి ఉపవాసం ద్వాదశి పూజకు అర్హత ఇస్తుంది. అందుకే ఏకాదశిలో ఉపవాసం ఉంటారు. అలా ఇంద్రియాలు మనసుని శుద్ధం చేసుకుని భక్తి జ్ఞానం అనే ద్వారం గుండా పరమాత్మ దర్శనం ధరిద్దాం. అదే ఉత్తర ద్వార దర్శనం యొక్క ప్రాముఖ్యత. ఓం నమో భగవాన్ వెంకటేశ్వర మహారాజ్ की जय. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. సద్గురు భైరవ స్వామి మహారాజ్ की जय.